కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడదాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని ఆయన బడే బాయ్ అని చెప్పి చాలా ఆప్యాయంగా ప్రేమగా సంబోధించారు. అంత బడే బాయ్ అని చెప్పి ఆయన సంబోధిస్తే కనీసం చోటే బాయ్ అదే చూసన్నా ఏం చేయలేకపోవడానికి కారణం తప్పదు. లాస్ట్ 11 సంవత్సరాల నుంచి మేము 12 లక్షల కోట్లు ఇచ్చినామండి. ఏమి ఇవ్వలేదు, ఏమి ఎట్లయితే ఏ రాష్ట్రానికి ఇవ్వండి కొత్తగా ఈ రాష్ట్రంలో ఏమైనా ఇచ్చారా? అట్లా వీళ్ళు అడిగారా? 12 లక్షల తెలంగాణ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా రావాల్సిందే. లేదు అది కాదు రజనీకాంత్ గారు, నేను ఇప్పుడు వీళ్ళు మన వీళ్ళు వచ్చి 19 months అయింది. వీళ్ళు ఏం చేశారు ఇక్కడ చెప్పండి? వీళ్ళు ఇంకా వాళ్ళ కొట్టు కూడా సరిపోయింది. ఇంతకుముందు 11 years సంబంధించినటువంటి తెలంగాణ చూసుకుంటే అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రామగుండం ఫర్టిలైజర్ మేము ఇచ్చినాం. మేము ఇప్పుడు కాంగ్రెస్ మీద కోపమా తెలంగాణ మీద కోపమా? అధికారంలో రావాలి వస్తాం అంటున్నారు. వీళ్ళు అడిగింది ఏంది? వీళ్ళు ఏం అడిగారు చెప్పండి? వీళ్ళు ప్రాజెక్టులు చాలా అడిగినట్టు చెప్పండి. మెట్రో అడిగారు, మెట్రో ఇచ్చారా? ఎరువులు అడిగారు, ఇచ్చారా? ల్యాండ్ మాకు ఇచ్చారా? సార్ మెట్రో మేము క్లారిఫై చేసినాం. మీరు మెట్రోలో మాకు ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తే మీరు చేస్తామని చెప్పినాం. మేము మెట్రోని ఎప్పుడు అడ్డుకోలేదు. వాళ్ళు ఏంటంటే నార్త్ సైడ్ అయితే మెట్రో పెట్టారో దానికి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ క్లియర్ చేయాలి.